2025వ సంవత్సరంలో శ్రీరామనవమి ఏ రోజున వచ్చింది? నవమి తిథి ఎంతవరకు ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరాముడు వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని పుట్టినరోజునే ప్రజలందరూ పండగగా జరుపుకుంటారు. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. అయితే 2025 శ్రీరామ నవమి ఏ రోజున వచ్చింది అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం 2025 ఏప్రిల్ 6 ఆదివారం శ్రీరామ నవమి సీతారాముల కళ్యాణాన్ని జరుపుకోవాలి. నవమి తిథి ఏప్రిల్ 5 శనివారం రాత్రి 12:32 నుండి ప్రారంభమై ఏప్రిల్ 6 ఆదివారం రాత్రి 11:38 వరకు నవమి తిథి ఉంటుంది. నక్షత్రం పునర్వసు ఉదయం 9:58 వరకు ఉంటుంది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడే తెలంగాణలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. అలానే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ జన్మభూమి ఆలయంలో బాలరామునికి కూడా పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున సీతారాముల్ని యథాశక్తిగా పూజించి నైవేద్యంగా చలిమిడి వడపప్పు పానకాన్ని స్వామివారికి నివేదించాలి. ఇక ఈ రోజున పూజకు శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 7:37 నుండి 9:09 వరకు. ఈ సమయంలోపు పూజను నిర్వహించుకోవాలి. ఇవేనండి 2025 శ్రీరామ నవమి యొక్క తిథి వార నక్షత్రములు అలానే పూజకు శుభ సమయాలు. ఈ శ్రీరామ నవమికి స్వామివారిని యథాశక్తిగా పూజించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులవుదాం. జై శ్రీరామ్. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.